నమస్కారం. తేనె తియ్యగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో దండిగా నీరు ఉంటుందే కానీ దాహానికి పనికిరాదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు. మంచిగా మాట్లాడతారు. కానీ మన కోసం ఎవ్వరూ ఉండరు. మన బాధను మనమే భరించాలి. మన బరువును మనమే మోసుకోవాలి. సంతోషమైన దుఃఖమైన పంచుకోవలసింది తన కుటుంబంతోటే అని మర్చిపోకూడదు. అందం చూసి మురిసిపోకూడదు. చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానించకండి. వారికి సమయం వచ్చినప్పుడు వారి కాలి గోటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు. అహంకారం పెరిగితే చివరికి నిన్ను మొయ్యటానికి నలుగురు కూడా మిగలరని తెలుసుకో. రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసనని పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది. జీవితం నీది, కష్టం నీది. గెలుపు ఓటమి రెండూ నీకే. పడితే లేవాల్సింది కూడా నువ్వే. బాధని భరించాల్సింది నువ్వే. ధైర్యం తెచ్చుకోవలసింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవ్వరినీ పట్టించుకోకు. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో చేతకానితనం అయిపోయింది. బండలు మొయ్యగలిగే బలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మొయ్యగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. రోజూ నడిస్తేనే మార్గం ఏర్పడుతుంది. కాలం గడిస్తేనే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. సహనంతో వేచి చూడు. దేనికైనా కాస్త సమయం పడుతుంది. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని. డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవాళ్ళు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించేవాళ్ళు కూడా ఉన్నారని. పైనున్న వాటన్నింటినీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది నిజంగా మన కోసం ఉన్నారు అనేది. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకన అవుతాం. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది. తలుపుతో పోలిస్తే తాళం ఇంకా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చెవి ఉండాల్సిందే. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపిస్తుంది. కష్టపడే శక్తి ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువగా కష్టపడు. లేదంటే భవిష్యత్తులో పేదవాడిగా బతకడానికి సిద్ధపడు. ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనస్సు నేర్పినన్ని పాఠాలను జీవితంలో మరెవ్వరూ నేర్పలేరు. ఎలుక రాతిదైతే వినాయకుడి వాహనంగా పూజిస్తాం. అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోసి పూజిస్తాం. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమాలలో వదిలేస్తాం. చివరికి చనిపోయిన వాడిని మొయ్యడానికి భుజాన్ని అందిస్తాం. కానీ బతుకున్న వాడికి భోజనం పెట్టాం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం. కానీ మనిషిలో మానవత్వాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఒక్కసారి అందరూ ఆలోచించండి. మనపై ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తున్న వాళ్ళ ప్రేమ నిజమో కాదో తెలుసుకోవాలంటే వారితో ఒక్కసారి మీ దగ్గర ఏమీ లేదని చెప్పండి. మీరే వారిపై ఆధారపడతారని చెప్పండి. అప్పుడు వారి నిజస్వరూపం మీకు తెలిసిపోతుంది. ఎవరైనా మీపై అతి ప్రేమను చూపిస్తున్నారంటే వారిలో ఏదో స్వార్థం ఉందని అర్థం. అలాంటి వారితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. గ్యారంటీ లేని జీవితం కోసం కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో కలిసి బతుకు. పోయేటప్పుడు డబ్బు, హోదా ఏవీ మనతో రావు కదా.
రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదే కదా, చేరాల్సింది సొంత గూటికే కదా. ఎంత ఓపికతో ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమను చూపిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఉంటుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.